కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన పెను విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. వందల మంది ఇంకా బురద మట్టిలో కూరుకుపోయి ఉన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలిచేందుకు తారాలోకం సైతం దిగివస్తోంది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు విరాళాలను ప్రకటిస్తున్నారు. కేరళలోని వయనాడ్లో జరిగిన ఘోర విషాదాన్ని చూసి సినీ తారలు చెలించిపోతున్నారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. కేరళ సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు మాత్రమే కాకుండా తమిళ, తెలుగు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు కూడా వయనాడ్ ఘటన చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు సాయం చేసేందుకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్వయంగా రంగంలోకి దిగారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా ఉన్నారు మోహన్ లాల్. అందుకే విపత్తు ప్రాంతానికి స్వయంగా వెళ్లారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. స్థానికంగా బాధితులను ఆదుకుంటున్న విశ్వశాంతి ఫౌండేషన్ కు తన వంతుగా 3 కోట్లు విరాళం ప్రకటించారు. అవసరమైతే మరింత సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వయనాడ్ జిల్లా ప్రకృతి సృష్టించిన పెను విపత్తును చూసి కేరళ సీఎం సహాయ నిధికి సూర్య, జ్యోతిక, కార్తీ కలిసి 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా సాయం చేస్తున్న వారందరికీ సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపాడు సూర్య. మరో తమిళ నటుడు విక్రమ్ 20 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. నయనతార, ఆమె భర్త విఘ్నేష్ కలిసి 20 లక్షలు విరాళం ప్రకటించారు. కమల్ హాసన్ 25 లక్షల విరాళం అందించాడు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ కలిపి 35 లక్షలు విరాళం ప్రకటించారు. ఫాహద్ ఫాజిల్ కూడా 25 లక్షలు విరాళంగా ప్రకటించాడు. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న కొత్త సినిమా లక్కీ భాస్కర్ చిత్ర యూనిట్ 5 లక్షలు విరాళం ప్రకటించింది. రష్మిక 10 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పుకొచ్చింది. మరికొంతమంది సినీ నటులు కూడా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. మాలీవుడ్ ఇండస్ట్రీ కొన్ని రోజులు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.